పాస్టర్ గారు లేరు, నువ్వు ప్రార్థన చేసుకుంటున్నావు బాగానే ఉంది, నీ బంధువులు పిలిచావు బాగానే ఉంది, నీ ఇంటి వారితో ప్రార్థన చేస్తున్నావు బాగానే ఉంది, నీ రక్త సంబంధుల్ని, నీ ముఖ్య స్నేహితులందరినీ పిలిచావు బాగానే ఉంది, కానీ ఒకటి కొదువుగా ఉంది. దేవుడికి స్తోత్రం. ఆ కొదువు ఏంటంటే ఇక్కడ దైవజనులు లేరు. దైవజనులు వచ్చి ఆత్మావేశంతో మరి యొక్క దైవ వాక్యాన్ని మీకు బోధించినప్పుడు ఇంకా మీ కుటుంబం వృద్ధి పొందుతుందని చెప్పి దేవుడు తెలియచేసినప్పుడు ఆ మాట పట్టుకుని ఆయన ఎప్పేలో ఉంటే పేతురు గారిని రప్పించారు. దేవుడికి స్తోత్రం. మర్నాడు పేతురు గారు వచ్చేస్తారు ఇంటికి. పేతురు గారు ఇంటికి వచ్చేసారు. పేతురు గారితో పాటు కొంతమంది విశ్వాసులు కలిసి వచ్చారు. దేవుడికి స్తోత్రం. కలిసి వచ్చిన తర్వాత ఎవరెవరిని అక్కడ సమకూర్చాడట? తన ఇంటి వారిని, తన ముఖ్య స్నేహితులని. అబ్బా, ముఖ్య స్నేహితులు మామూలు వాళ్ళు ఉంటారా? అధికారికి ఎవరు ఉంటారమ్మా? అధికారులే ఉంటారు. దేవుడికి స్తోత్రం కలిని కాక. హల్లెలూయా. యూత్ ఉన్నారు. యూత్ వృద్ధులతో ఫ్రెండ్షిప్ చేస్తారా? చెప్పండి. యూత్తోటే ఫ్రెండ్షిప్ చేస్తారు కదండి. మధ్య వయసు గలవారు మధ్య వయసుతోటే ఫ్రెండ్షిప్ చేస్తారు. ఇక్కడ మరి ఉద్యోగి ఏమండి, ఈ ఉద్యోగికి ఎవరుంటారు? ఫ్రెండ్స్, ఉద్యోగస్తులే ఉంటారు. దేవుడికి స్తోత్రం కలిగిన కాక. ఆ ఉద్యోగస్తులందరి తన ఫ్రెండ్స్, ముఖ్య ఫ్రెండ్స్ అని ఉంది అక్కడ. ముఖ్యమైన వాళ్ళందరినీ పిలిచేశాడు, తన ఇంటి వారిని పిలిచాడు. మరి రేపు మన ఇంటికి ముఖ్య అతిథులు వస్తున్నారు. ఎవరు? దేవుని సేవకులు, పేతురు అపోస్తులు మన ఇంటికి వస్తున్నారు. కాబట్టి మీరందరూ రావాలి. దేవుడికి స్తోత్రం కలిగాక. రిటైర్మెంట్ ఫంక్షన్ పెట్టాడా? పాప బర్త్డే పెట్టాడా? గృహప్రవేశం పెట్టాడా? ఏ సందర్భం అది? ఏంటి? ప్రార్థన. కుటుంబం అంతా ఆశీర్వదించబడాలి. నా స్నేహితులు ఆశీర్వదింపబడాలి, నా బంధువులు ఆశీర్వదించబడాలి. ఇప్పుడు కుటుంబ ఆశీర్వాద ప్రార్థన అని చెప్పారు అయ్యారు. దేవుడికి స్తోత్రం కలిగాక. హల్లెలూయా. ఇలాగే కొర్నేలు మరి ప్రార్థన ఏర్పాటు చేసుకున్నాడు. దేవుడికి స్తోత్రం కలిగాక. హల్లెలూయా. అక్కడ మరుసటి రోజు వచ్చేసారు. ఎవరు వచ్చారు? పేతురు గారి ఇంట్లోకి వచ్చిన తర్వాత మరి పేతురు గారిని ఎదుర్కొన్నారంటే అధికారి. ఏ అధికారి? కొర్నేలు ఎదుర్కొని ఆయన పాదాల మీద పడి నమస్కారం చేశాడండి. అధికారికి పాస్టర్ గారు చెప్పాలా, పాస్టర్ గారికి అధికారి చెప్పాలా? మీరు చెప్పండి, మీకే అప్పు చెప్పాను ఈ విషయం. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. అధికారి కన్నా దైవజనులు ఎక్కువ, దైవజనుల కన్నా అధికారి ఎక్కువ. ఇప్పుడు చెప్పాలి అమ్మా. దేవుడికి స్తోత్రం కలిగాక. హల్లెలూయా. దైవజనులు ఇటు సంఘానికి అటు దేవునికిని ఎవరు? వాళ్ళు మధ్యవర్తులు. దేవుడికి స్తోత్రం. దేవుడి దగ్గర నుంచి వచ్చే వర్తమానం తెచ్చి ఎవరికి అప్పగిస్తారు? సంఘానికి ఇస్తున్నారు. దేవుడికి స్తోత్రం. విలువైన మాటలు, శ్రేష్టమైన మాటలు. దేవుడికి స్తోత్రం కలిగాక. హల్లెలూయా. ఆ కొర్నేలు గారు దైవజనులు వచ్చిన వెంటనే నమస్కారం చేసి మరి వారిని లోనికి రప్పించి మరి వారు పొందిన అనుభవం, వారు పొందిన దర్శనం, వారు దర్శనంలో ఏవైతే చూశారో వారికి వివరించి ఇలా జరిగిందండి అయ్యగారు. దేవుడికి స్తోత్రం కలిగాక. హల్లెలూయా. ఆ పేతురు గారు వాక్యం చెప్తే అన్యజనుల మీద సహితము ఏమొచ్చిందంటేనే 44లో చూస్తే అన్యజనుల మీద సహితము దేవునాత్మ కుమ్మరించబడిపోయింది. దేవునికి స్తోత్రం కలిగాక. ఆత్మ లేనివాడు నావాడు కాదని ప్రభు వాక్యం ద్వారా మాట్లాడుతున్నారు. దేవునికి స్తోత్రం కలిగాక. హల్లెలూయా. అలాగనే 16వ అధ్యాయంలో 14వ వచనం కూడా ఒకసారి చూద్దాం. అపోస్తలుల కార్యాల్లోనే 16-14వ వచనం కూడా మనం చూద్దాం. లూదియా అనే దైవ భక్తి గల ఒక స్త్రీ వినుచుండెను. ఆమె ఓదారంగ పొడిని అము తుయితెరయ పట్టణస్థురాలు. ప్రభు ఆమె హృదయమును తెరిచిన కనుక పౌలు చెప్పిన మాటల యందు లక్ష్యముంచిన. పౌలు గారు వాక్యం చెప్తున్నారు. ఆమె వెళ్తూ ఆ యొక్క తుయితెరయ పట్టణస్థురాలు ఆ యోదారంగ పొడిని అక్కడ పడేసి దైవజనులు నోట నుంచి వచ్చిన విలువైన మాట, శ్రేష్టమైన మాట వినాలని అక్కడ కూర్చుండిపోయింది. దేవుడికి స్తోత్రం కలిగాక. విన్న వెంటనే హృదయం ఏమైపోయిందంట? మనోనేత్రం ఏమైపోయిందంట? తెరవబడింది. దేవుడికి స్తోత్రం. తెరవబడెను నా మనోనేత్రము, తెరవబడెను నా మనోనేత్రము, తెరవబడెను నా మనోనేత్రము, తెరవబడెను నా మనోనేత్రము. యేసు హల్లెలూయా.
ఏసునద్దకు వస్తే ఏమవుతుందంట? మనోనేత్రం ఏమవుతుంది? తెరవబడుతుంది. దేవుడికి స్తోత్రం. అయితే లూదియా హృదయం తెరవబడిన తర్వాత ఆ కింద ఏమంటుంది తను? నేను విశ్వాసం కలదానని మీరు ఎంచితే చదవమ్మా. నా ఇంటికి వచ్చి నేను ప్రభువునందు విశ్వాసం గలదానని మీరు ఎంచినట్లయితే నా ఇంటికి వచ్చి ఉండి అని వేడుకొని మనములను బలవంతం చేస్తున్నాం. దేవునికి స్తోత్రం. దైవజనుల్ని అక్కడ ఇడిచిపెట్టేలేదు అమ్మా. దైవజనుల్ని అక్కడ ఇడిచిపెట్టలేదు. కానీ ఆమె ఏం చేసిందంట? ఇంటికి తీసుకెళ్ళి అయ్యా నా కుటుంబం అంతా నెమ్మదిగా ఉండాలి, నా కుటుంబం అంతా రక్షణలో ఉండాలి, నా కుటుంబం క్షేమంగా ఉండాలి, నా కుటుంబం వర్ధిల్లాలి, నా కుటుంబం ఆశీర్వదించబడాలి అని చెప్పి మా ఇంటికి రండయ్యా, నేను విశ్వాసం గలదానని మీరు ఎంచినట్లయితే రండయ్యా అనమాట. దేవుడికి స్తోత్రం కలుగు. దైవజనుడు మన ఇంటి దగ్గర వాళ్ళు పాదధూళి ఇడిచిపెట్టి వెళ్తే ఆ ఇంటికి ఏంటి చెప్పాలి? ఆ ఇంటికి ఏంటండి? ఆశీర్వాదం. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. దైవజనుడు మనకు చుట్టమే కదా, ఏంటండి ఇలా వచ్చారు అనకూడదు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. దైవజనుడు ప్రేరేపణతో పలానా ఇంటికి వెళ్ళి నువ్వు ప్రార్థన చేయి ఈరోజు అన్నాడు అనుకోండి, బైబిల్ పట్టుకుని మీ ఇంటికి వస్తారు. వచ్చినప్పుడు ఏంటండి ఏం పని ఉండొచ్చారండి ఇలాగా అనకూడదు. దేవుడికి స్తోత్రం. అమ్మో దైవజనులు నీ దేవుడు పంపించాడు నా ఇంటికి, ఇప్పుడు ఏం చేయాలి? నేను ప్రార్థన చేయించుకుని పంపించాలి, అప్పుడు నా ఇల్లు ఆశీర్వదించబడుతుంది. ఏ రోగి ముందు దిగునో ఆ రోగి బాగుపడునని ఉంది కదా వ్యత్యస్త కొన్నేటి దగ్గర. దేవుడికి స్తోత్రం కలిగాక. హల్లెలూయా. దేవదూత ఏం చేస్తుంది? నీళ్ళు కదిలించి వెళ్ళిపోతుంది. మొట్టమొదట ఏ రోగి అందులో ములుగుతారో ఆ రోగి స్వస్థత ముందునని మనం లేఖనం చూస్తున్నాం. దేవుడికి స్తోత్రం. అలాగా దైవజనులు మన ఇంటి దగ్గర పాదం మోపి ప్రార్థన చేసినట్లయితే ఆ ఇంటికి క్షేమం, ఆ ఇంటికి క్షేమాభివృద్ధి కలుగుతుందని మనం ఎంచాలి. దేవునికి స్తోత్రం కలిగాక. హల్లెలూయా. హల్లెలూయా. 16వ అధ్యాయంలోనే 25వ వచనం కూడా చూద్దామమ్మా. 16. అయితే మధ్యరాత్రి వేళ పౌలును శీలయు దేవునికి ప్రార్థన చేయొచ్చు, కీర్తనలు పాడుచుండేవి. ఖైదీలు ఏం చేస్తున్నారంట? మధ్యరాత్రి వేళ, అర్ధరాత్రి. దేవుడికి స్తోత్రం. అర్ధరాత్రి వీళ్ళు ఏ నేరం చేశారు, వీళ్ళు ఏ తప్పు చేశారు? ఆశ్చర్యకార్యాలు చేస్తుంటే, అద్భుతాలు చేస్తుంటే, సూచక్రియలు చేస్తుంటే, మహత్కార్యాలు చేస్తుంటే వీళ్ళని తీసుకెళ్ళి ఎక్కడ పడేశారు? సరస్సులో వేశారు. దేవుడికి స్తోత్రం. అండి వీళ్ళు మరి బాధపడుతున్నారా? అమ్మో మమ్మల్ని సరసాల్లో వేశారు, మా పరిస్థితి ఏంటని వాళ్ళు బాధపడతలేదు. కానీ దేవుని స్తుతించడం మొదలెట్టారంట. హల్లెలూయా. హల్లెలూయా. మీలో ఎవరికైనా సంతోషం కలిగినా వాడు కీర్తనలు పాడవలను. మీలో ఎవరైనా రోగి ఉన్నాడా వారి సంగమ పెద్దలను పిలిపించి ప్రార్థన చేయాలి. వీళ్ళకి సంతోషం ఉందా వేదన ఉందా చెప్పాలి. ఇప్పుడు చెప్పండి. వేదన ఉండాలి కదా, ఆందోళన ఉండాలి కదా, విచారం కదా. శరసాలు వేస్తే విచారం కదమ్మా. మొత్తం ఏమైపోవాలి? మాడిపోవాలి. అంతే కదా. దేవుడి స్తోత్రం. పిల్లమెంట్ రాలిపోయిన బొలుగులాగా అయిపోవాలి అండి. ఇప్పుడు పిల్లమెంట్లు లేవు కదా, ఆ బొలుగులు ఉండే పూర్వకాలం ఉండే కదా, రెడ్ కలర్లో బొలుగులు ఇది ఉండే కదా, ఈ కలర్లో. ఆ కలర్కి ఏమండి పిల్లమెంట్ ఇలా రాలితే కొంచెం ఇలా అని టచ్ చేస్తే మళ్ళీ వెలిగిపోయేది. మొత్తం రాలిపోతే ఇక లేదు. అంతేనా? పిల్లమెంట్ రాలిపోతే ఏమవుతుంది? ఆ బల్బు కాంతి తగ్గిపోతుంది. దేవుడికి స్తోత్రం కలిగాక. అయితే వీళ్ళు సరసాలలో ఉన్నారు. ఎలా ఉండాలి? బాధగా, విచారంగా, ఏంటి మనం ఏం చేసాం, మనం ఏం తప్పు చేసి మనం ఈ సరసాల్లోకి వచ్చాం అని వాళ్ళే తర్జన చేసుకోవాలి. అంతేనంటారా? కానీ అర్ధరాత్రి వేళ ఏం చేస్తున్నారంటండి? మధ్యరాత్రి వేళ ఏం చేస్తున్నారంట? పౌలు శీలను బంధించి సరసాలలో వేసిన పాటలతో ప్రార్థించగా హల్లెలూయా. హల్లెలూయా. పౌలు శీలను బంధించి సరసాల్లో వేసినప్పుడు వారు అర్ధరాత్రి వేళ సంతోషం ఇంకా పొంగుతుంది. మనకైతే పొంగదు. ఎంత కష్టం వస్తే ఏం చేస్తాం? సత్తికలు పడిపోతాం అంతే. మనం ఎంత కష్టం వచ్చినాడికి నాకే రావాలా ఈ కష్టం, నాకే రావాలా ఈ శ్రమ, నేను ఎంత ప్రార్థన చేస్తున్నాను, ఇన్ని కానుకలు ఇస్తున్నాను, ఇన్నిసార్లు ప్రార్థన పెట్టుకున్నాను, నాకే ఎందుకు వచ్చింది
అని నీవు నేనైతే సతమతమైపోతాం. దేవుని ప్రియమైన బిడ్డ, మనం వీరిని చూడాలి. వారు ఏ పరిస్థితుల్లో ఉన్నారు, ఏం చేస్తున్నారు, అక్కడ ఏ పరిస్థితుల్లో ఉన్నారు, వారు ఏం చేస్తున్నారు? అర్ధరాత్రి వేళ వారు సంతోషంతో ఉత్సాహంతో ఇంకా ఆత్మ తీవ్రత గలవారే, ఎలాగట ఆత్మ తీవ్రత గలవారే పాటలు పాడుతున్నారట, స్వరం ఎత్తి పాటలు పాడుతున్నారట. దేవుడికి స్తోత్రం కలిగి. ఏమొచ్చింది అక్కడ? ఏమొచ్చింది అమ్మా? ఏమొచ్చింది? భూమి కంపించింది. దేవుడికి స్తోత్రం కలిగాక. హల్లెలూయా. అయితే సరసాల నావికుడు ఏంటండి కత్తి దూసుకున్నాడు. అయ్యో ఖైదీలు పారిపోయారు. ఖైదీలు అందరూ వింటున్నారు పాటలు. అయితే ఖైదీలు పారిపోయారు అని కత్తి దూసుకు చచ్చిపోదాం, అయ్యో నా పని అయిపోయింది అని బాధపడుతున్న టైంలో మీరు ఏమీ బాధపడద్దు, మేము ఇక్కడే ఉన్నాం, ఎక్కడికి వెళ్ళదంటున్నారు పౌలు శీల. దేవుడికి స్తోత్రం కలిగాక. హల్లెలూయా. అయితే ఈ పౌలు శీలని వారు ఒక మాట మాట్లాడుతున్నారు. అయ్యలారా ఏమన్నారు? చదవండి నాన్న. అయ్యలారా రక్షణ పొందుటకు మేమేమి చేయవలను. దేవుడికి స్తోత్రం. ఆ ఆత్మ తీవ్రతతో ఆ మధ్యరాత్రి వేళ ఆ పాడిన పాట ఏ హృదయం తెరవబడిపోయింది? ఎవరి హృదయం? ఎవరి హృదయం? సరసాలక నాయకుడిక హృదయం తెరవబడింది. దేవుడికి స్తోత్రం కలిగా. హల్లెలూయా. పెదాల గుండా ప్రార్థన చేయకూడదు. మనం పాట మామూలుగా పెదాల మీద పాడకూడదు. ఎలాంటి పాట పాడాలి? హృదయపూర్వకంగా పూర్ణ మనసుతో, నా పూర్ణ మనసుతో ఆరాధింతును, నా పూర్ణ బలముతో ప్రేమింతును, నా పూర్ణ ఆరాధింతును, నా పూర్ణ బలముతో ప్రేమింతును. ఆరాధన 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 చేసినప్పుడు అందరూ కళ్ళు మూసుకోవాలి. ఆరాధన చేసినప్పుడు మనం ఈ కళ్ళు మూసుకుంటే మనోనేత్రం తెరవబడుతుంది. ఈ కళ్ళు మూసుకుంటే మనోనేత్రం తెరవబడి దర్శనం వస్తుంది నీకు. రేపు ఏం జరగబోతుందో, నీ భవిష్యత్తులో, నీ బిడ్డల భవిష్యత్తులో, నీ యజమాని భవిష్యత్తులో, ఇక సంఘం భవిష్యత్తులో, ఇక ఎవరి విషయమైనా నీకు తెలియజేయచ్చు. దేవుడికి స్తోత్రం కలిగి. నువ్వు చోటు ఇవ్వాలి. ఎవరికి చోటు ఇవ్వాలి? ఎవరికి చోటు ఇవ్వాలి? హల్లెలూయా. హల్లెలూయా. ఒక రోజున మరి ఎలీషా గారు ప్రవక్త తెలుసు కదా మనందరికీ. ఎలీషా ప్రవక్త గారు మరి ఎక్కడో అరణ్యంలో ఉన్నారు. ఆయన ప్రార్థన చేసుకుంటున్నారు. ప్రార్థన చేసుకుంటే సైన్యం, అవతల సైన్యం అంతా వచ్చేసారు. ఎవరిని? ఇటువైపు ఇశ్రాయేల్ వైపు జయం వచ్చేస్తుంది. ఈ దైవజనుడు ఏది చెప్తే వాళ్ళు ఎలక్ట్ అవుతున్నారు. ఈ దైవజనుడు దర్శనం చెప్తుంటే వారు చక్కగా సేఫ్ జోన్లో ఉంటారు. ఆ దర్శనాలు చూసే దైవజనుడిని, ఆ కళలకనే దైవజనుడిని మన వైపు తీసుకొచ్చేయండి నా సైన్యాన్ని ఆ రాజుగారికి పంపించాడు. దేవుడికి స్తోత్రం కలిగి. ఈ సైన్యం అంతా ముట్టడి వేసేసారు. వీళ్ళేమో గుడారంలో ఉన్నారు అడవిలో. ఎలీషా గారు యొక్క శిష్యుడు. దేవుడికి స్తోత్రం. ఎలీషా గారు శిష్యుడు బయటకు వచ్చేటప్పటికి సైన్యం అంతా బయట ఉన్నారు. దడ వణుకు. ఇక ఎంతమంది ఉన్నారండి ఇక్కడ? ఎంతమంది ఉన్నారు? ఇద్దరే ఉన్నారు, ఎలీషా గారు, ఎలీషా శిష్యుడు. అయితే దేవుని ప్రియమైన బిడ్డ, ఆయనకి దడ వచ్చేసింది, వణుకు వచ్చేసి లోనికి వెళ్ళి, అయ్యగారు ఇంకా మనం అయిపోయాం, అయ్యగారు మనం అయిపోయాం, ఇంకెవరూ లేరు, మన ఇద్దరే ఉన్నాం. వాళ్ళు మరి సైన్యం అంతా వచ్చేసారు, ముట్టడి వేసేసారు, మనం చనిపోతాం ఇక అని చెప్పినప్పుడు, ప్రభువా వీని కన్నులు తెరువు నాయనా అన్నాడు. అంతే. అప్పుడు ఈ కన్నులు ముయ్యబడ్డాయి. ఏం తెరబడ్డాయి? మోనోనేత్రం తెరపడి గాఢ నిద్రలోకి వెళ్ళిపోయాడు. అంతే. ఏం చేశాడంట? గాఢ నిద్రలోకి వెళ్ళిపోయాడు. మోనోనేత్రం తెరబడింది. వాళ్ళకున్న సైన్యం కంటే ఎలీషా గారు చుట్టూ ఏమున్నాయి చెప్పాలి? అగ్ని పర్వతాలు ఉన్నాయి, రథాలు ఉన్నాయి, ఆయుధాలు ఉన్నాయి, ఇంకా దేవదూతల సైన్య సమూహం ఉన్నారు. దేవుడికి స్తోత్రం కలిగాక. యెహోవా యందు భయభక్తులు గలవారి చుట్టూ ఆయన దూత కావాలండి వారిని రక్షించునని మాట మనకందరికీ తెలుసు కదా. 34 ఏళ్ళలో దేవునికి స్తోత్రం కలిగాక. హల్లెలూయా. అందుచేత దేవుని ప్రియమైన బిడ్డ ఆరాధన చేసినప్పుడు పూర్ణ మనసుతో, ఎలాగంట? నా పూర్ణ మనసుతో, నా పూర్ణాత్మతో నేను ఆరాధన చేస్తానయ్యా అని ప్రతి బిడ్డ కళ్ళు మూసుకుని ఆరాధన చేయాలి. ఏం చేయాలండి? కళ్ళు మూసుకుని ఆయన స్పర్శను అనుభవించాలి. మనం ఆయన స్పర్శను అనుభవించేవారుగా ఉండాలి. ఆయన దర్శనాన్ని చూసేవారుగా ఉండాలి. దేవునికి స్తోత్రం కలిగాక. హల్లెలూయా, హల్లెలూయా. అయితే దేవుని ప్రియమైన బిడ్డలారా, ఇక్కడ మరి వీరు మరి దేవుని యొక్క సన్నిధిలో శక్తితోటి
పూర్ణ మనసుతోటి పూర్ణాత్మతోటి కీర్తనలు పాడి మధ్యరాత్రి వేళ మరి దేవుని మహిమపరిచారు, దేవుని ఆరాధించారు, కష్టకాలంలో ఆరాధించారు. కాబట్టి అర్ధరాత్రి వేళ కూడా ఒక ఆత్మ రక్షింపబడింది. దేవుడి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా, హల్లెలూయా. ఆ అర్ధరాత్రి వేళ ఈ యొక్క మరి దైవజనులు ఆ పాటల ద్వారా ఆ సరసాల యొక్క నాయకుని యొక్క హృదయము తెరవబడింది. ఆయన ఏమంటున్నాడంటే, చదువుదామ్మా, ఒకసారి చదువుదాం. అక్కడ చదవండి త్వరగా. చదవండి అమ్మా. అయ్యలారా, రక్షణ పొందుటకు నేనేమి చేయవలనని అందుకు వారు ప్రభు అయిన యేసునందు మీరు విశ్వాసం ఉంచినట్లయితే అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందెదరని చెప్పి అతని ఇంటినున్న వారందరికీ దేవుని వాక్యం బోధించిరి. ఆ రాత్రి ఆ గడియలోనే అతడు వారిని తీసుకుని వచ్చి వారి గాయాలు కడిగాడు. దేవుడికి స్తోత్రం కలిగాడు. ఎంత గొప్ప విషయం అండి. అర్ధరాత్రి వేళ దేవుని యొక్క రాజ్య సువార్తను ప్రకటించి వారి గాయాలు కట్టి ఆ ఇంటి వారికి రక్షణ ఇచ్చారు. దేవుడికి స్తోత్రం. నీవు నీ ఇంటి వారు, నువ్వు ప్రభు అయిన యేసునందు విశ్వాసించినట్లయితే నీవు నీ ఇంటి వారు రక్షింపబడుదురు. నమ్మే బాప్తిసం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధించబడును అని దేవుని యొక్క మాట తెలియజేస్తుంది. దేవునికి స్తోత్రం కలిగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకొక మాట చూద్దాం చూడండి. ఆదికాండంలో 18:18 మరి అబ్రహాం గారు కనబడతారు మనకి. 18:18 ఒక్క మాట చూద్దాం. అబ్రహాము నిశ్చయముగా బలము గల గొప్ప జనమగునని అతని మూలంగా భూమిలోన సమస్త జనులు ఆశీర్వదించబడును. ఎట్లనగా యెహోవా అబ్రహామును గూర్చి చెప్పినది అతనికి కలుగు చేయనట్లు తను తరువాత తన పిల్లలను తన ఇంటి వారిని నీతి న్యాయ విషయంలో జరిగించుచు యెహోవా మార్గమును గైకొనుటకు అతడు వారికి ఆజ్ఞాపించినట్లు నేను అతనిని ఎరిగి ఉన్నాను. అబ్రహాం చరిత్ర అంతా ఎరిగి ఉన్నాడు. దేవుడికి స్తోత్రం. దేవుడు కదండి. దేవునికి స్తోత్రం కలిగాక 15వ అధ్యాయంలో ఉంటుంది మాట. అప్పుడు పిల్లలు లేరు, ఎవరు లేరు. నాకు మరి పెద్ద దోషం నేను దత్తత చేసుకుంటానంటే వద్దు, ఎట్టి పరిస్థితుల్లో నువ్వు చేసుకోవద్దు అని దర్శనంతో బయటికి తీసుకెళ్ళి ఆకాశం వైపు చూడు, నక్షత్రాలు లెక్కెట్టు, ఇస్రాయేల్ దగ్గర తీసుకెళ్ళి లెక్కపెట్టు, అలా చేస్తాను నీ సంతానం. అప్పుడు ఎంతమంది పిల్లలు లేరు కదా. దేవునికి స్తోత్రం కలిగాక ఇక్కడ 18:18 అదే మాట చెప్తున్నాడు దేవుడు. దేవుడికి స్తోత్రం. అబ్రహాము తన ఇంటి వారిని బాగా పరిపాలన చేస్తాడంట. నీతి న్యాయ విషయంలో, దేవుని విషయంలో, క్రమశిక్షణ విషయంలో, పిల్లల నడత విషయంలో, పిల్లల్ని దేవుని సన్నిధిలో ఎలాగ నడిపించుకుంటాడో తన పిల్లలని నేను బాగుగా ఎరుగుదునబ్బా. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అబ్రహాం చరిత్రంతా తెలియజేస్తున్నాడు అక్కడ. దేవుడికి స్తోత్రం. నీవు నీ కుటుంబం ఎక్కడ ఉండాలని చెప్తున్నాడు. కుటుంబం కోసమే వచ్చాం మనం ఇప్పుడు అంతా. దేవుడికి స్తోత్రం. నీవు నీ కుటుంబము నీ పిల్లలు. అర్థమైందండి. దేవునికి స్తోత్రం కలిగాక 6వ అధ్యాయంలో ఏమంటాడంటే 12వ అధ్యాయంలో ఏమంటాడంటే అబ్రహమా నేను చూపించబోయే ప్రదేశానికి వెళ్ళంటే అబ్రహామునికి ఒక్కడికే చెప్పాడు. ఒక్కడే వెళ్ళాలంటారా? ఏమ్మా నీ పేరేంటి? చంద్రబాబు గారు. ఒక్కడే వెళ్ళాలా? అబ్రహాములో ఎముక ఎవరున్నారు? భార్య ఉంది. దేవుడికి స్తోత్రం. ఏమండి ఎక్కడికి వెళ్ళినా ఇద్దరు వెళ్ళాలా లేదా? ఇద్దరు వెళ్ళాలి. ఎముక. దేవుడికి స్తోత్రం కలిగాక మరి భార్యను తీసుకెళ్ళాడా, అక్కడ ఉంచాడా? చెప్పండి. భార్యను కూడా తీసుకెళ్ళిపోయాడు. ఈ భార్య భర్త కలిసి ఎక్కడికి రావాలంట? దేవుని సన్నిధికి రావాలంట. ఈ భార్య భర్తతో పాటు 2 3 4 ఎవరాళ్ళు? బహుమానాలు. దేవుడికి స్తోత్రం కలిగాక ఈ బహుమానాలు నువ్వు ఇంటి దగ్గర ఉండే, నువ్వు కాపాక నేను ఆరాధనకి వెళ్ళి వచ్చేస్తానులే, నువ్వు సండే స్కూల్కి వెళ్ళిపోయావు కదా సాల్లే అని చెప్పి ఆ పిల్లల్ని అక్కడ వదిలేసి వాళ్ళు గాలికి తిరుగుతారంతే.
గ్యారంటీగా తిరుగుతారంటే. దేవుడికి స్తోత్రం కలిగా. హల్లెలూయా, హల్లెలూయా. నీతో పాటు నీ సన్నిధికి నువ్వు వచ్చినట్లయితే, బిడ్డలను తీసుకొచ్చినట్లయితే కాంగు అన్నా నేర్చుకుంటారు, జోజనే నేర్చుకుంటారు, పాట అయినా నేర్చుకుంటారు, మంచి సింగర్లుగా ఉంటారు. దేవుడికి స్తోత్రం. ఎంత మధురమైన పాటలు పాడుతున్నారు మనోళ్ళు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే నీవు, అందులో నీ భార్య, అందులో ఇంకెవరున్నారు? పిల్లలు. నీవు నీ కుటుంబం ఎక్కడికి రావాలి? దేవుని యొక్క సన్నిధానానికి రావాలని ఇక్కడ దేవుడు తెలియజేస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలిగాక. హల్లెలూయా. అబ్రాహాము భార్య కూడా పెట్టుకుని వెళ్ళినట్లుగా మనం అక్కడ చూడగలుగుతున్నాం. దేవునికి స్తోత్రం కలిగాక. హల్లెలూయా. అయితే సామెతలు 31:27 వచనం చూద్దామండి ఒకసారి. సామెతలు 31:27 వచనంలో ఒక స్త్రీ కనబడుతుంది మనకి. దేవునికి స్తోత్రం. 31:10లో ఆ స్త్రీ కనబడుతుంది మనకి. గుణపతి అయిన భార్య దొరికితే అరుదు, అట్టది ముత్యముల కంటేనూ అమూల్యమైనది. ఆమె పెనిమిటి ఆమె మీద నమ్మిక ఉంచుతాడు. ఏముంచుతాడంటే నమ్మిక ఉంచును అని ఉంటుంది. ఆ కింద నుంచి మొత్తం లాస్ట్ వరకు మనం చదివితే చాలా బాగుంటుంది. దేవుడికి స్తోత్రం. ఇక్కడ గుణవతి అయిన స్త్రీ కనబడుతుంది. మరి అదే సామెతల్లో మనం 14లో మనం చూస్తే జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును, మూఢరాలు తన చేతులతో తన ఇల్లు ఊడబెరుకునని ఆ స్త్రీ గురించి మనం చూడగలుగుతున్నాం. దేవుడికి స్తోత్రం. ఇక్కడ 27 వచనం చూడండి అమ్మ ఒకసారి. 31:27లో ఆమె తన ఇంటి వారి నడతలను బాగుగా కనిపెడుతుంది. ఎవరండి ఆవిడ? జ్ఞానవంతురాలు, వివేకం కలిగిన స్త్రీ. ఏ బిడ్డ వెళ్తుందో, ఎవరు ఏ పరిస్థితిలో ఉన్నారో అంత వివేకం అంటే ఏం జరగబోతుంది అన్ని వివేకం ఆవిడకి అర్థమైపోతుంది అన్నమాట. అర్థమైందండి? అంతా ఆవిడకి ఏం జరుగుతుంది? వివేకము అనే వరంతో ఆ స్త్రీని నింపాడు. కాబట్టి ప్రార్థనాపరురాలుగా ఉన్న స్త్రీలుగా ఉంటే వివేకంతో నింపుతాడు. ఎవరు ఏ త్రోవను వెళ్తున్నారో అంత వివేచన వాళ్ళకి అవగాహన అయిపోతుంది. దేవుడికి స్తోత్రం. ఆమె తన ఇంటి వారి నడతలన్నీ కనిపెడుతుందంట. ఎవరు? వివేకం గల స్త్రీ. దేవుడికి స్తోత్రం కలిగి. హల్లెలూయా. ఈ వివేకం ఎక్కడి నుంచి వస్తుంది? డిగ్రీలు చేస్తే వస్తుందా? పీజీలు చేస్తే వస్తుందా? చెప్పండి. ఏం చేస్తే వస్తుంది? చెప్పాలి త్వరగా. టైం అయిపోతుంది. నాకు అడగటం ఒక అలవాటు, చెప్పేదాకా వదిలిపెట్టను. దేవుడికి స్తోత్రం. అలా అడిగితేనే, మీరు చెప్తేనే ఆన్సర్ మీకు అర్థమవుతుందో వ్యర్థమవుతుందో నాకు తెలుస్తుంది. దేవుడికి స్తోత్రం కలిగాక. హల్లెలూయా. చెప్పండి అమ్మా, చెప్పండి అన్నమాట. అమ్మా ఎక్కడ దొరుకుతుంది? దేవుని సన్నిధిలో ఎదుగుతూ ఉంటే అండి, కూర్చున్నా స్తుతించి, ప్రయాణం చేసినా స్తుతించి, ఇంట్లో పనులు చేసుకున్నా స్తుతించిన 24 గంటలు కూడా రెయ్యింబాలు చక్కగా పాటలు పాడారు బిడ్డలు. అమ్మా రెయ్యింబాలు ఎక్కడ ఎదగాలంట? దేవుని యొక్క అనుదినము నా గడప ద్వార బంధం మీద కనిపెట్టివాడు, కాచుకున్నవాడు ధన్యుడు అంటున్నాడు ఆయన. దేవునికి స్తోత్రం కలిగాక. హల్లెలూయా, హల్లెలూయా. సామెతలు 8:34 వచనం అనుకుంటానండి. ఏమండి అనుదినమునంట ఎక్కడ ఉండాలంట? ఆయన గడప ద్వారబంధం యొద్ద కనిపెట్టుకున్నవాడు, కాచుకున్నవాడు ధన్యుడిగా ఉంటాడు అని యేసయ్య వాక్యం ద్వారా మాట్లాడుతున్నారు. దేవునికి స్తోత్రం కలిగాక. ఇందాక అయ్యగారు మరి ఫస్టే చెప్పేశారు ఆ మాట. 2 సమూయేలు 7:18 వచనం చూద్దామా ఒకసారి. 7:18 వచనం. 2 సమూయేలు 7. దావీదు రాజు లోపల ప్రవేశించి యెహోవా సన్నిధిని కూర్చుండి ఎలాగ మనవి చేశాను, నా ప్రభువా యెహోవా, ఎంతగా నన్ను హెచ్చించుటకు నేనెంతటి వాడును, నా కుటుంబం ఏపాటిది, ఇంత హెచ్చుగా చేసినదంతయు నీ దృష్టి కొంచెమే ఉన్నది. కానీ మానవ పద్ధతిని బట్టి చూస్తే బహుకాలం జరిగిన తర్వాత నీ దాసుడైన నా కుటుంబము కలగబోయేదాన్ని గురించి నువ్వు తెలియజేసావయ్యా, ఎంత గొప్ప దేవుడు అయ్యా అని దావీదు రాజు ఇక్కడ తెలియజేస్తున్నాడు. దేవునికి స్తోత్రం. ఇందాక చక్కటి పాట పాడాం. ఆయన లోపల ప్రవేశించాడంట. ఏ లోపల? తను కట్టుకున్న బిల్డింగ్లోనా, అపార్ట్మెంట్లోనా, ఏ లోపల? రాజా నీ భవనములో రేగి పగలు వెచ్చేయందును, ఎందు రాజా నీ భవనములో రేగి పగలు వెచ్చేయందును, నిన్ను స్తుతించి ఆరాధింతును.
ప్రవేశించి, ఏ లోపల ప్రవేశించాడమ్మా? ఏ లోపల? దేవుని సన్నిధిలో ఉంది అక్కడ. అంతేనండి. దావీదు రాజు దేవుని సన్నిధిలో ప్రవేశించి, రాజా నీ భవనంలో అని చింతలన్నీ మర్చిపోతానయ్యా నీ సన్నిధిలో ప్రవేశిస్తే. నీ సన్నిధిలో పూర్ణ మనసుతో, పూర్ణాత్మతో, పూర్ణ శక్తితో, హృదయపూర్వకంగా నా హృదయాన్ని కుమ్మరించుకున్నప్పుడు నాకు కలిగిన భయములన్నిటిలోంచి నేను విడుదల పొందుతున్నానయ్యా. 34లో అది అంటాడు ఆయన. నేను యెహోవా యొద్ద విచారణ చేయగా నాకు కలిగిన భయములన్నిటిలో నుంచి ఆయన నన్ను విడిపించను, ఆయన నన్ను రక్షించను, ఆయన నన్ను తప్పించను అని అంటాడు అక్కడ. దేవుడికి స్తోత్రం కలిగా. హల్లెలూయా. అందుచేత దేవుని ప్రియమైన బిడ్డలారా, దేవుని యొక్క సన్నిధిలో, రాజు సన్నిధిలో ప్రవేశించినప్పుడు ఎంత ఆనందం, ఎంత ఊరట, ఎంత సంతోషం, ఎంత నెమ్మది, ఎంత శాంతి, ఎంత సమాధానం. ఈ సమాధానం ఎక్కడ దొరకదు, ఏ సోపలో దొరకదు మనకి. దేవుడికి స్తోత్రం. దేవుని సన్నిధిలో గడిపిన ఆ గంట విలువైనది మన జీవితానికి. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. 84:10 ఉంటుంది కదండి, నీ ఆవరణంలో 1 గంట గడిపితే 1000 గంటల ఆశీర్వాదం అని లేఖనం మనతో బోధిస్తుంది. దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. 29వ వచనం కూడా చూద్దాం. 7:29 ఇందా చదివిన భాగంలోనే 7:29లో దయచేసి నీ దాసుడినైనా నా కుటుంబము నిత్యము, చక్కగా చదవన్నానా, దానిని ఆశీర్వదించము. యెహోవా నా ప్రభువా, నీవు సెలవిచ్చి ఉన్నావు, నీ ఆశీర్వాదము నుండి నా కుటుంబము నిత్యము ఆశీర్వదించా బడునుగాక. దేవుడికి స్తోత్రం కలిగాక. అక్కడేమో 18లో నన్ను ఎంతగా హెచ్చింటే నేను ఎంతటి వాడని, నా కుటుంబం ఏపాడిది అంటున్నాడు ఆయన. దేవుడికి స్తోత్రం. ఇక్కడేమంటున్నాడు? నా కుటుంబం దాటిపోవద్దయ్యా. ఏమన్నాడమ్మా? నా కుటుంబం నిత్యమో నీ సన్నిధిలో ఉండాలి. చిన్న బిడ్డలు అయినప్పుడు ఏం చేస్తారంటే, సండే స్కూల్ కానించి పాటలు పాడతారు, ఈ క్రిస్మస్ ప్రోగ్రామ్స్కి బోల్డ్ డ్యాన్సులు వేసేస్తారు, ఎవరస్తులు అయ్యేటప్పుడు తొలిగిపోతారు. అవునా కదా? యవనస్తులు అయ్యేటోడికి మాకు 70 మంది యూత్, మేము వచ్చిన కొత్తలో ఈ 70 మంది ఎన్ని ప్రోగ్రామ్స్ చేసేవాళ్ళం. తర్వాత యవనకాలం వచ్చేటోడికి చెదిరిపోయేవారు అనమాట. యవనకాలం వచ్చేటోడికి ఎక్కడ సండే స్కూల్ పాటలు, వాక్యం ఎంత మంచి పవర్ఫుల్గా ఉన్న బిడ్డలు యవన దశ వచ్చే వరకు ఏం చేస్తున్నారా? పెళ్ళి అయ్యేటప్పటికి ఏం చేస్తున్నారా? బయటకు వెళ్ళిపోతున్నారు. దేవునికి స్తోత్రం కలుగు. అందుకు ఈ మధ్యలో పిల్లలు దాటిపోతారేమో అని చూసారా ఎంత చక్కగా దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకున్నాడు. తండ్రి, నా కుటుంబాన్ని ఇంతగా హెచ్చించావు, చాలా సంతోషం, కానీ ఈ కుటుంబం నిత్యము నీ సన్నిధిలో కనబడేలాగా ఆశీర్వదించు ప్రభు. బా, ఎంత చక్కటి ప్రార్థన చేశాడండి. నీవు కూడా అదే ప్రార్థన చేయాలి, నేను అదే ప్రార్థన చేయాలి. నా కుటుంబం సెల్లాసెదర అయిపోకూడదు, నా కుటుంబం విచ్ఛిన్నం అయిపోకూడదు, నా కుటుంబం దీవించబడాలి, నా కుటుంబం ఆశీర్వదించబడాలి, నా కుటుంబం నీ చేత దీవెనకరంగా ఉండాలి నా కుటుంబం ప్రభు అని. ఆ కుటుంబాన్ని ఎవరికి అప్పగించుకోవాలి చెప్పాలి. ఎవరికి అప్పగించుకోవాలి? 5 రొట్టెలు 2 చిన్న చేపలు. ఎన్ని రోజులు ఉన్నాయి ఆ బాలుడి దగ్గర? అమ్మా, అయ్యి బాబోయ్, కాకరకాయ అంటే కేకరకాయ అన్నట్టు ఉంది. చెప్పండి అమ్మా, ఎన్ని రోజులు ఉన్నాయి ఆ బాలుడి దగ్గర? ఎన్ని రోజులు ఉన్నాయి? 3 days. దేవుడికి స్తోత్రం. తక్కువ ఒక్కో చెప్పండి, ఇక్కడ ఎవరు ఏమన్నారు. దేవుడికి స్తోత్రం. 3 రోజులు. దేవుడికి స్తోత్రం. ఈ 3 రోజులు ఎన్ని డెవలప్ అయినాయి? అజయ్ బాబు చెప్పు. ఈ 3 రోజులు ఎన్ని అయినాయి? ఆ బాక్స్లో కానీ మూట కానీ బాక్స్ కానీ పెట్టింది తల్లి. ఎన్ని డెవలప్ అయ్యాయి 3 రోజుల్లో? చిన్నబాబు నువ్వు చెప్పు. ప్రార్థన పురుడుగా కనపడుతున్నావు కదా నువ్వు, చెప్పు. ఎన్ని డెవలప్ అయినాయి చెప్పు. 3 రోజుల్లో ఎన్ని అయినాయి? అన్నీ ఉన్నాయంట. దేవుడికి స్తోత్రం. అన్నీ ఉన్నాయి. వెరీ గుడ్, కరెక్ట్గానే చెప్పారు అండి. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. అయితే దేవుని ప్రియమైన వెళ్ళారా, శిష్యులకు ఆకలేసినట్టుంది. శిష్యులు జ్ఞాపకం చేశారు, ప్రభువా వీళ్ళు వెళ్ళేటప్పుడు దారి మార్గంలో మూర్ఛలు పడిపోతారేమో, వీరికి ఆహారం పెట్టాలి ప్రభువా అంటే మీ దగ్గర ఏమైనా ఉన్నాయా? మనమైతే స్వార్థంతో తినేస్తాం. 3 రోజులు తినలేదండి, గొప్ప తినేస్తాం. 5 రొట్టెలు ఎంత బండలు, అంతే కదా. కానీ స్వార్థం. అందుకే ఇటువంటి వారిదే దేవుని రాజ్యం. ఇటువంటి వారిని ఆటంకపరచకండి. చిన్న పిల్లలు అయిన వారిని ఎక్కడ రానివ్వాలంట? దేవుని సన్నిధికి. ఇటువంటి వారిదే దేవుని రాజ్యం అన్నారు ఆ రోజు ప్రభు. దేవుని స్తోత్రం కలిగి. ఈ చిన్న వాళ్ళకి అర్మకర్మం తెలియదు పాపం. నా దగ్గర ఉన్నాయి అన్నాడు. అంతే గెంతులేసేసాడు. దేవుడికి స్తోత్రం. ఈ 5 రొట్టెలు ఈ 2 చిన్న చేపలు ఎవరి చేతిలో చేయబడి? యేసయ్య చేతిలో పెట్టారు. దేవుడికి స్తోత్రం.
ఆయన ఆకాశం తేరి చూసి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి పంక్తులు పంక్తులుగా కూర్చొనివ్వండి, విరిచి వడ్డించండి అన్నారు. దేవుడికి స్తోత్రం. ఏండి వడ్డించారా? ఎన్ని రొట్టెలయ్యి? ఎన్ని రొట్టెలు? 5 రొట్టెలు 2 చిన్న చేపలు 5,000 మందికి ఆహారం ఇచ్చెను. 5 రొట్టెలు 2 చిన్న చేపలు 5,000 మందికి ఆహారం ఇచ్చెను. 12 డప్పలు గింజలు మిగిలాయిగా. 12 డప్పలు గింజలు మిగిలాయిగా. అందరికీ ఆ ప్రభువే అతిగరుడైనాడుగా. అందరికీ ఆ ప్రభువే అతిగరుడైనాడుగా. ఎంత మధురమో మనకెంత మధురమో, ఎంత మధురమో మనకెంత మధురమో. యేసునామమే అతి మాధుర్యం. క్రీస్తు మెరుగుటే మనకానందం. ఎంత మధురమో మనకెంత మధురమో. హల్లెలూయా. క్రీస్తుని కలిగి ఉండుట మనకి ఎంత మధురమో. దేవునికి స్తోత్రం కలిగాక. హల్లెలూయా. ఆ రోజు 5 రొట్టెలు 2 చిన్న చేపలు యేసయ్య చేతిలోకి వచ్చినప్పుడు అండి 5,000 మంది పురుషులే లెక్కట్టారు, కానీ స్త్రీలని పిల్లలు స్త్రీలు ఎక్కువ ఉంటారు, పురుషులు తక్కువ ఉంటారు ఎక్కడైనా, అంతే కదండి. దేవునికి స్తోత్రం. అయితే 5 రొట్టెలు 2 చిన్న చేపలు యేసయ్య దగ్గరికి వచ్చినప్పుడు ఆశీర్వదించబడ్డాయి. నీవు నీ కుటుంబము యేసయ్య సన్నిధిలోకి వస్తే ఆశీర్వదించబడతావు. 147లో ఉంటుంది, నీ సరిహద్దుల్లో సమాధానం కలిగజేయబడును నేనే అని సెలవిస్తున్నాడు. నీ కుటుంబానికి సమాధానం కావాలంటే ఈ 2026 సంవత్సరంలో ప్రారంభ దినాలు మొదలుకొని ఇవాళ 28వ తారీఖు వచ్చేసింది. అప్పుడే దినాలు ఎలాగెళ్ళిపోతున్నాయి, గెత్తించిపోతున్నాయి పట్టువలే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రారంభ దినం మొదలుకొని 1వ తారీఖుని పండగ చేసుకున్నాం. మరలా 28వ తారీఖు నెలాఖరు వచ్చేస్తుంది. మళ్ళీ ఫిబ్రవరిలో మనం అడిగి పెట్టుకున్నాం. ఈ నెలంతా 28వ తారీఖు వరకు కూడా దేవుని కాపుదల నీపై ఉంది, దేవుని కాపుదల నాపై ఉంది. దేవుడు మరి ఆయన మరి ఆ పగల మేఘస్తంభంగాను రాత్రి అగ్నిస్తంభంగాను ఇశ్రాయేలు ప్రజలకి అరే కాపుదల ఇచ్చినట్లుగా నిన్ను నన్ను మన దేవుడే యెహోవా ఆయన కాపాడుతున్నారంటే ఆయన ప్రేమను సులకనగా తీసుకునవద్దు, ఆయన కనికరమును చులకనగా చూడవద్దు. కానీ అయ్యా నీవు నా ఎడల చూపిన ప్రేమ ఎంత గొప్పదయ్యా, అయ్యా నీవు నా ఎడల చూపిన కృప ఎంత గొప్పదయ్యా, నీ కృపా సమృద్ధిలో నా కుటుంబాన్ని ఉంచండి అయ్యా అని ప్రతి ఒక్కరూ ప్రార్థన చేసుకుందాం. దేవునికి స్తోత్రం. మనకు కలిగే కొలది కూడా దేవుని సంతలో స్తుతించాలి, ఆరాధించాలి, మహిమపరచాలని ప్రభు వాక్యం ద్వారా మాట్లాడుతున్నారు. దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. నా కుటుంబాన్ని ఇచ్చిపోవద్దయ్యా, నా కుటుంబం నిత్యము నీ సన్నిధిలో కనబడినట్లుగా నా కుటుంబాన్ని ఆశీర్వదించు ప్రభు అని చివరిగా దావీదు గారు ప్రార్థన చేస్తున్నారు. అక్కడ దేవునికి స్తోత్రం 29లో మనం చూసినప్పుడు ఇంకా 2-3 వచనాలు మనం చూసుకుని ముగించుకుందామండి. 2-3 వచనాలు. ఈ యొక్క నూతన సంవత్సరంలో మరి నాకు వచ్చిన అవకాశం నేను విడిచిపెట్టను. నేను దేవునికి స్తోత్రం. మరి చాలాసార్లు అవకాశం వస్తుంది, కానీ ఒక్కొక్కసారి మరి ఆటంకాలు వస్తున్నాయి. దేవునికి స్తోత్రం కలిగాక. హల్లెలూయా. కొంచెం కష్టమైన ఆ కష్టాన్ని ఇష్టంగా చేసుకోండి. కష్టమైన దోమలు కుట్టినా ఆ కష్టాన్ని ఏం చేయాలి, ఇష్టంగా మలుచుకున్నప్పుడు దేవుడి ఆశీర్వాదాలకు వారసులం అవుతాం మనం. దేవునికి స్తోత్రం కలిగాక. హల్లెలూయా. హల్లెలూయా. 2-3 మాటలే నేను ఎక్కువ చెప్పను, ఎందుకంటే మరి ఈ నూతన సంవత్సరంలో నూతన ఆశీర్వాదాలు కావాలి కనుక మనకి పిలిచారు కాబట్టి మరి 2-3 వచనాలు మనం చూసుకుందాం. దేవునికి స్తోత్రం. దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలోంచి ద్వితీయోపదేశకాండం 10వ అధ్యాయము 12వ వచనం. లోతు కంటే వెళ్ళనండి. 2-3 వచనాలు నేను చూపించి మరి వచనాలు 2-3 పలికి ముగించేస్తాను నేను. ఓకే. 10వ అధ్యాయం 12వ వచనం అమ్మ. కాబట్టి ఇశ్రాయేలు నీ దేవుడైన యెహోవాకు భయపడి ఆయన మార్గములంటూ నడుచుచు ఆయనను ప్రేమించి నీ దేవుడైన యెహోవాను నీ పూర్ణ మనసుతోను నీ పూర్ణాత్మతోను సేవించి నీ మేలు కొరకు నేడు నేను
నీకు ఆజ్ఞాపించు యెహోవా ఆజ్ఞలను కట్టడలను అనుసరించి నడుచుకొందునన్న మాట కాక నీ దేవుడైన యెహోవా నిన్ను మరి ఏమడుగుతున్నాడు? చూడుము, ఆకాశము మహాకాశము ఆకాశం ఉన్నదంతయు నాదే కదా, నిన్ను మరి నేనేమడుగుతున్నాను అంటున్నాడు ఆయన. ఇశ్రాయేలు భయపడకు, ఇశ్రాయేలు నీ దేవుడైన యెహోవాకు నువ్వు భయపడు. ఎవరికి భయపడాలి? ఎవరికి భయపడాలి? ఈ లోక విషయంలో దేనికి భయపడకూడదు, కానీ దేవునికి భయపడాలి మనం. దేవునికి స్తోత్రం కలిగి. దయ్యం అంటే భయం. సందలాడితే కొంతమంది బయటికి రారు. దేవునికి స్తోత్రం. సందలాడితే భూతం, దయ్యం అండి, దయ్యాలు తిరుగుతాయని చెప్పి నైట్ టైంలో ప్రార్థన పెడితే కొంతమంది ప్రార్థనకు రారు. ఏంటి, దయ్యాలు కూడా వస్తాయి, ప్రార్థన 11ంటికి అవుతుంది, ఆ 11ంటికి ఇంటికి వెళ్తే కూడా దయ్యాలు వస్తాయని ఇదొక భయం. ఒక్కొక్కరికి ఒక్కొక్క భయం. అప్పుల భయం కొంత అండి, ఒక్కొక్క బలహీనత భయం ఒక్కొక్కటి, ఒక్కొక్క రకమైన భయాలు పట్టి మనుషుల్ని ఏం చేస్తున్నాయంట? పీడిస్తున్నాయి. దేవుడికి స్తోత్రం కలిగాక. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి నీ దేవుడైన యెహోవాకు భయపడు. ఏమంటున్నాడు ప్రభు? కాబట్టి ఇశ్రాయేలు నీ దేవుడైన యెహోవాకు భయపడు, ఆయన మార్గములన్నిటిలో నడువు, ఆయనను ప్రేమించు, ఆయన యందు భయము నిలుపు. ఏమంటా అండి? ఆయన యందు భయం ఉంచాలంటండి. ఆయన మార్గాలు అనుసరించాలి, ఆయన కట్టడలను నెరవేర్చాలి. నీ పూర్ణ మనసుతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ శక్తితోను ఆయన సందులోను సాగిపో. ఇంతే కదా నిన్ను అడుగుతున్నాడు, ఇంకేం అడగట్లేదు. నీ మేలు కోసం అంటున్నాడు. ఎందుకు రావాలి చర్చికి? పాస్టర్ గారు ఏమన్నా అంటారు, హాజరేసుకోవటానికి రావాలా మనం? చెప్పండి, హాజరేసుకోవటానికి రావాలండి. ఆదివారం అమ్మ తొందరగా రండి, పెందరకడే రండి అమ్మ అంటే ఎవరి కోసం రావాలి? దేవుని వాక్యమే చెప్తుంది కదా. ఆయన ఆవరణలో 1 గంట గడిపితే 1000 గంటల ఆశీర్వాదం నువ్వే పట్టుకెళ్తావు. అది నీ కుటుంబానికి ఆశీర్వాదం, ఆయనకి ఏమి కలిసి రాదు. దేవుడికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. కుటుంబాశీర్వాద ప్రార్థన ఇట్టారు. ఈ రాత్రి దోమలు కుట్టేస్తాయి, నేను వెళ్తే నాకేం కలిసి వస్తుంది అనుకుంటున్నావా? దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని సన్నిధికి వస్తే ఎవరు ఆశీర్వదించబడతారు? ఇంతే కదా నేను నిన్ను అడుగుతున్నాను. నేడు నీ మేలు కోసం అంటున్నాడు ఆయన. ఎవరి మేలు కోసం రావాలి? పాస్టర్ గారు ఏదో అంటారు, ముఖం చూపిస్తే వచ్చేద్దాము అని మనం అనుకోకూడదు. కానీ ఎవరి మేలు కోసం రావాలంటే మన కుటుంబం మేలు కోసం, మన ఆరోగ్యం కోసం, దీర్ఘాయుష్ కోసం. మన ఆయుష్ ఎవరి చేతిలో ఉందండి? ఆయన చేతిలో ఉంది. నేనేమై ఉన్నాను అన్న మాట మాత్రం మర్చిపోకూడదు ప్రతి ఒక్కరు. నేనేమై ఉన్నాను అది నీ దయ వల్లనే ప్రభువా. నీ కృపలే నీ చందము, నీ దయలే నీ చందము, నేను ఏసయ్య కృప లేకపోతే, ఏసయ్య దయ కనికరము ప్రేమ మన మీద లేకపోతే ఇక్కడ నిలబడలేమో, సన్నిధిలోకి రాలేము మనం. అర్థమైందండి? మన ఊపిరి ఎవరి చేతిలో ఉంది చెప్పండి? ఆయన చేతిలో ఉన్నదాన్ని మాత్రం గుర్తుపెట్టుకోవాలి. ఆయన యందు భయం కలిగి ఉండాలి. కాబట్టి ఇశ్రాయేలు నువ్వు దేవుని యందు భయం కలిగి ఉండు నాయనా అని చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం కలిగాక. చూడండి, దేవుని యందు భయం కలిగి ఉన్న బిడ్డల్ని, భక్తి కలిగి ఉన్న బిడ్డల విషయంలో దేవుడు ఏం చెప్తున్నాడంటే, కీర్తన 31:19 మనం చూసినట్లయితే త్వరగా చదివేస్తే మనం ముగించుకుందాం. 31:19 నీ యందు భయభక్తులు గలవారి నిమిత్తము నీవు సిద్ధపరిచిన ఎంతో గొప్పది, నరుల ఎదుట నీవు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది అంటున్నాడు. ఆయన యందు భయభక్తులు కలిగి ఉంటే ఆయన దాచించిన మేలు ఇస్తాడంటే. మనం ఏమిస్తాడంటండి? ఆయన దాచించిన మేలు, ఆయన సిద్ధపరిచిన మేలు నరుల ఎదుట ధైర్యంగా మనం దేవుని సన్నిధికి వస్తున్నాం బైబిల్ పట్టుకుని. 2 విధాలైన మేలులు ఇస్తున్నాడు ఇక్కడ. దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. మరి దేవుని యొక్క వాక్యం సామెతలు 8 మరి 17 వచనం 1 21 వచనంలో ఏముంటుందంటే, దేవుని ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున, అక్కడ రోమీయులకు రాసిన పత్రికలో ఉంటుంది 8:28 ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి సమస్తము సమకూడి జరుగుతున్నవని మనం ఎరుగుతాము. దేవునికి స్తోత్రం. మరి ఆ సామెతల్లో 8 మరి 17లో మనం చూసినట్లయితే, నన్ను ప్రేమించిన వారిని నేను ప్రేమిస్తున్నాను, వారిని ఆస్తికర్తలుగా చేస్తాను, వారి నిధులు నేను నింపేస్తాను అంటున్నాడు. ఆయన్ని మనం ప్రేమిస్తే ఏం చేస్తాడంట? ఆయన తిరిగి మనల్ని ప్రేమిస్తాడట. దేవుడికి స్తోత్రం కలుగాక. ద్వితీయోపదేశకాండం మరి 28వ వచనం, ఒక వచనం చూసేద్దాం త్వరగా 28వ అధ్యాయంలో మొట్టమొదటి వచనం.
నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని ఈ దేవుడైన యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనుల కంటే నేను హెచ్చించు. చాలండి. ఇక్కడ నీ దేవుడైన యెహోవా మాట నీవు శ్రద్ధగా విన్న యెడల నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఆజ్ఞలన్నిటిని నీవు అనుసరించి నడిచిన యెడల భూమి మీద ఉన్న సమస్త జనుల కంటే కూడా నేను నిన్ను హెచ్చిస్తాను. భూమి మీద కొంతమంది ఉన్నారా చెప్పండి? కోట్లు కోట్లు ప్రజలు అమ్మ భూమి మీద ఉన్నారు జనాంగం. ఇంతమంది జనంలో నీవు దేవుని స్తుతించినట్లయితే, నీవు ఆయన ఆరాధించినట్లయితే, పూర్ణ మనసుతో, పూర్ణాత్మతో, పూర్ణశక్తితో ఆయన సంతో నిష్ఠ కలిగి నువ్వు భక్తి చేసినట్లయితే, ఆయనతో నువ్వు సహవాసం చేసినట్లయితే భూమి మీద ఉన్న సమస్త జనుల కంటే కూడా నేను నిన్ను హెచ్చిస్తానప్ప. దేవుడికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా హల్లెలూయా. ఇంకో మాట చూద్దాం చూడండి. దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుంచి కీర్తన 45:7 వచనం చూద్దాం. 45:7 వచనం చూద్దాం. త్వరగా నీవు నీతిని ప్రేమించి భక్తిహీనతను ద్వేషించుచున్నావు కావున దేవుడు నీ దేవుడే నీ చెలికాని కంటే నిన్ను హెచ్చగునట్లుగా నిన్ను ఆనంద తైలంతో అభిషేకించును. దేవుడికి స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. దేవుని ప్రేమిని బిడ్డ, నీవు నీతిని ప్రేమించి దుర్నీతిని ద్వేషించాలంట. నీతి అంటే ఏంటి? దుర్నీతి అంటే ఏంటి చెప్పండి? ఆయన మత్తయి సూత్రాలు చెప్తున్నాడు కదా, మొట్టమొదట నా నీతిని నా రాజ్యమును వెతకండి అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడును అంటున్నాడు. ఆయన నీతి అంటే ఆయన సన్నిధిని ప్రేమించాలి. ఆయన సన్నిధికి త్వరపడి రావాలి, టైం ప్రకారంగా రావాలి, వచ్చి ఆయన సన్నిధిలో మరి ముగింపు ప్రార్థన వరకు, ఆశీర్వాదపు ప్రార్థన వరకు మనం దేవుని సన్నిధిలో ఉండాలి. దేవుడికి స్తోత్రం. సగం ప్రార్థన ఏక వెళ్ళకూడదు. దేవుడికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా హల్లెలూయా. అయితే దేవుని ప్రియమైన బిడ్డ, ఇక్కడ దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, నీవు నీతిని ప్రేమిస్తున్నావు. నీతిని అంటే ఆయన సన్నిధిని నువ్వు ప్రేమిస్తున్నావు, దుర్నీతిని ద్వేషిస్తున్నావు. అదే టయానికి, ప్రార్థనకి వెళ్ళే టయానికి, తాళం వేసే టయానికి ఎవరో సహోదరు వస్తుంది, నీతో ముచ్చట్లెట్టుకోవాలని వస్తుంది. అప్పుడు నువ్వు ఏం చేయాలి? ఇది దుర్నీతి. నేనేమి ప్రేమించడానికి వెళ్తున్నాను? ఇప్పుడు నీతిని ప్రేమించడానికి వెళ్తున్నాను. ఈ సహోదరి ఏం చేస్తుందంటే లోకవార్తలన్నీ చెప్పడానికి నీ దగ్గరికి వస్తుంది. అదే టైం ఎంచుకుంటుంది. నువ్వు దేన్ని ప్రేమిస్తావని నీకు టెస్ట్ పెడతాడు అక్కడ దేవుడు. దేవుడికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. టెస్ట్ పెడితే అప్పుడు ఏం చేయాలి? కర్రెరగదు పంచవదు అన్నట్లుగా ఉండకూడదు. నువ్వు నలిగిపోకూడదు. ఏం చేయాలి? అమ్మ నేను మధ్యాహ్నం వస్తాను కదా, సాయంత్రం మన ఇద్దరం మాట్లాడుకుందాం. ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్తున్నాను? దేవుని సన్నిధికి వెళ్తున్నానని ధైర్యంగా నువ్వు దేవుని సన్నిధికి వెళ్ళాలి. అప్పుడు దేన్ని నువ్వు ద్వేషించవు? దేన్ని? దుర్నీతిని నీవు ద్వేషించితివి, నీతిని నీవు ప్రేమించితివి కనుక కావున నీ దేవుడు నీ చెలికాని కంటే నిన్ను హెచ్చించును. దేవుడికి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. ఆనంద తైలంతో నేను అభిషేకించేస్తాడట. దేవుడికి స్తోత్రం కలిగాక. ద్వితీయోపదేశకాండం 33:24 వచనం. 33:24 వచనం. యాకోబుకి 12 మంది సంతానం. ఈ 12 మందిలో ఒక్కొక్కరికి అభిషేకిస్తూ ఒక్కొక్కరికి అభిషేకిస్తూ ఇక్కడ ఆశీర్ దగ్గరికి వచ్చేటప్పటికి ఆశీర్ను గుర్చి ఎట్లా నేను ఆశీరు తన సహోదరుల కంటే ఎక్కువగా ఆశీర్వాదం అంట. మామూలు ఆశీర్వాదం కాదు. దేవుడికి స్తోత్రం కలిగాక. చిన్నబాబు ఈ ఇద్దరు అన్నదమ్ముల కంటే ఎక్కువ ప్రార్థన చేస్తున్నాడు అనుకో, ఈ సహోదరులు అందరికంటే చిన్నబాబుని ఆశీర్వదించేస్తాడు అండి. ఈ మరి యేసయ్య గారు ఆ ఇద్దరు అన్నదమ్ముల కంటే యేసయ్య గారు ఎక్కువ దేవుళ్ళు ఎదుగుతున్నారు అనుకో, ఆ ఇద్దరి కంటే సహోదరుల కంటే ఈ సహోదరుని ఏం చేస్తాడు చెప్పండి? హెచ్చిస్తాడట. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. నీతిని ప్రేమించి దుర్నీతిని ద్వేషిస్తే నీ సహోదరులందరికంటే కూడా అమ్మా హెచ్చిస్తానప్ప. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. బళ్ళు వాళ్ళు అవుతాయి, వాళ్ళు బళ్ళు అవుతాయి. దేవుడికి స్తోత్రం కలిగాక. అలా చేయగలడు, ఏమైనా చేయగలడు. కథ మొత్తం ఏం చేస్తాడు? మార్చేయగల దేవుడు నీ దేవుడు నా దేవుడు. దేవుడికి స్తోత్రం కలిగాక. హల్లెలూయా. లాస్ట్గా ఒక వచ్చును బైబిల్ మూసేస్తున్నానండి, ఇక చెప్పను. దేవునికి స్తోత్రం. మళ్ళీ పిలవలను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హెబ్రీయులకు రాసిన పత్రిక 1:9 వచనం. 1:9 నీవు నీతిని ప్రేమించి దుర్నీతిని ద్వేషించితివి, అందుచేత దేవుడు నీ తోటి వారి కంటే నిన్ను హెచ్చించినట్లు
ఆనంద తైలముతో నిన్ను అభిషేకించును. మొట్టమొదట మనం చూసినప్పుడు భూమి మీద ఉన్న సమస్త జనుల కంటే నేను హెచ్చిస్తానన్నాడు. తరువాత నీ సెలికాని కంటే నేను హెచ్చిస్తానన్నాడు. తరువాత నీ సహోదరుల కంటే నేను హెచ్చిస్తానంటున్నాడు. ఇంకా లాస్ట్లో ఏముంది? నీ తోటి వారి కంటే. దేవుడికి స్తోత్రం కలిగి 4 విధాల భాగాలు మనం చూసాం ఇక్కడ. దేవుడికి స్తోత్రం. నీవు నీ దేవుడైన యెహోవా మీద ఆశ పెట్టుకుంటే, నీవు దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే, ఆయన కట్టలను అనుసరించి నడిచినట్లయితే, ఆయన హత్తుకుని నువ్వు జీవించినట్లయితే, ఆయన మార్గంలో గుండా నువ్వు ప్రయాణం చేసినట్లయితే, మరి ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు నుంచి కానానుకు ప్రయాణం చేశారు. మనం ఈ లోకము నుంచి మరి పరలోక పట్టణం ప్రయాణం చేసే ఈ ప్రయాణంలో వెనుక చూపు చూడకుండా, వెనుక ఉన్నవన్నీ మర్చి ఎటువైపు చూడాలి? ముందున్న వాటి కరిసినే వేగిరి పడుతూ విశ్వాసములకు కత్తియు దానిని కొనసాగించేవాడు వైపే మనం చూసినట్లయితే ఈ ఆశీర్వాదాలకి వారసులు మగుదుగాక. దేవుడి ఈ మాటల్ని దీవించగాక. ఈ నూతన సంవత్సరంలో దేవుడు ఈ వాగ్దానాలు మనకి ఇచ్చారు. ఈ వాగ్దానాలు అందరి జీవితంలో కూడా ఆశీర్వదించి దీవించుగాక. సమయం ఇచ్చిన దైవజనుడికి నా హృదయపూర్వక వందనాలు. టైం ఎక్కువైంది, అది క్షమించాలి. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా.